నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనమరునమ్మ, శాసనమండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజితాలతో కలిసి ఆయన దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. జయంతిని పురస్కరించుకొని జిల్లా కార్యాలయంలో పేదలకు మాజీ మంత్రి కాకాని ఆధ్వర్యంలో వస్త్రదానం, అన్నదానం చేశారు. అనంతరం మాజీ మంత్రి కాకాని మీడియాతో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశలు, ఆశయాలు సజీవంగా ఉన్నాయని చెప్పారు. వైఎస్సార్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల గుండెల్లో గూడు కట్టుకుని ఉన్నాయన్నారు. వైఎస్సార్ తెచ్చిన ఆ పాలనను తిరిగి జగనన్న అదేవిధంగా కొనసాగించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి ఉత్సవాలని మా జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అలానే జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణక్క గారు, అలానే ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మొదటి నుంచి కూడా అన్ని కార్యక్రమాలు నెల్లూరు జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కానీ, అలానే జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చినటువంటి నిరసన కార్యక్రమాలు కానీ, ఆయన చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చాలా చక్కగా ఘనంగా కూడా నిర్వహించబడతాయి. అలానే ఈరోజు ఈ జయంతి ఉత్సవాలని జిల్లా పార్టీ ఆఫీస్లో చక్కగా అందరి మధ్యన జరుపుకోవడం కానీ, అలానే అందరికీ కూడా చీరల పంపిణీ కానీ, రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పించడం వారందరి మధ్య సంతోషంగా కూడా ఉంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు. సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సాధారణ ప్రజలు అందరూ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. భౌతికంగా ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఆశలు, ఆశయాలు సజీవంగా ఉంటాయి. ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి పరిస్థితి. అందుకే ఏ లోకాన ఉన్నా సరే ఆయన ఆత్మ సంతోషంగా ఉండాలని చెప్పి ఈరోజు ఆశించి ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం, ఆయన ఏ విధంగా అయితే పేదవాడి కోసం తప్పించాడో, పేదవాడి కోసం ఏ విధంగా అయితే ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి పేదవాడిని చేర్చాలని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 2 కళ్ళుగా భావించాడో, అదే స్ఫూర్తితో ఈరోజు వస్త్రదానం, అన్నదానం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. తండ్రి స్ఫూర్తితో, తండ్రి ఆదర్శవంతమైనటువంటి ఆలోచనలతో ఆయన ఆశలు, ఆశయాల సాధన కోసం పనిచేస్తున్నాడు. కాబట్టి తప్పనిసరిగా భవిష్యత్తు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు, రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కరి గుండెల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకున్నటువంటి మహా వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. భౌతికంగా ఈరోజు వారు లేకపోయినా ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఉన్నంతకాలం ముఖ్యమంత్రి ప్రజలకు ఏ విధంగా సహాయం చేయగలడు, రాష్ట్రంలో ఉన్న పేద బడుగు వర్గాలని ఏ విధంగా ఆదుకోవాలనో ఆచరణలో చేసి చూపించినటువంటి మహా వ్యక్తి శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఈరోజు వారు లేకపోయినా మా అందరి గుండెల్లో ఆయన నిత్యం చిరంజీవిగా ఉంటారని గారి జయంతి సందర్భంగా అందరం ఆయనకి కలిసి ఘనమైన నివాళులు అర్పించుకొని, బహుశా ఒక మనిషి పుట్టాక మరణం అనేది సహజం, మరణం అనేది లేనటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది రాజశేఖర రెడ్డి గారేనండి. ఎంతో మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కాబట్టి ఆయన ఈరోజు మన మధ్యన లేకపోయినా కానీ ఆయన పుట్టినరోజుని ఈరోజు వేడుకలాగా జరుపుకోగలుగుతున్నాం మనందరం. ఆయన ఎక్కడున్నా, ఏ లోకాలున్నా కానీ ఆయన చేసిన మంచి మాత్రం ప్రతి ఒక్కరి మనసులో ఎప్పటికీ మిగిలిపోయేలాగా ప్రతి ఒక్కరికి, అంటే ఇంటింటికి మంచి చేశారు, ప్రతి ఒక్కరికి, ప్రతి వర్గానికి, ప్రతి మనిషికి చేశారు. అటువంటి ఒక నాయకుడిని మనం కోల్పోయామనంటే అది ఎప్పుడూ బాధను కలిగిస్తుంటుంది. కానీ ఈరోజు మనకి జగన్ అన్న ఉన్నారు, ఆయన వారసుడిలా, ఆయన
మొదలుపెట్టిన ప్రతి ఒక్క పని కూడా పూర్తి చేసే విధంగా, ఆయన కంటే మెరుగ్గా పాలన అందించే విధంగా ఆయన ఉన్నారనేటువంటి సంతోషం కూడా ఈరోజు ఇస్తుంది. రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి పనులు చెప్పుకోవడానికి మనకి సమయం సరిపోకపోవచ్చు, కానీ ఆయన ఏం చేశారు అనేటువంటి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల వద్దకి పాలన తీసుకొచ్చిన ఏకైక నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. దాన్ని కొనసాగిస్తుంది మన జగన్ అన్న. కాబట్టి ఈరోజు ఆయనకు మరొకసారి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ ఆయన ఆశయాలను పూర్తి చేయడానికి జగన్ అన్నకి ఆ భగవంతుడు ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.